నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వర్క్ స్టడీ. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వర్క్ స్టడీ ఇక్కడ వెరీ క్లియర్, ఇక్కడ మళ్ళీ మనకు అదే టర్మ్స్ వస్తాయి. సో మెయిన్ ఆబ్జెక్ట్ వర్క్ స్టడీ తాలూకా మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి? డిటర్మైన్ ద బెస్ట్ అండ్ మోస్ట్ ఎఫిషియంట్ మెథడ్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఈచ్ ఆపరేషన్. సో వర్క్ స్టడీ తాలూకా రెండు ఆబ్జెక్ట్స్, ఒకటి ప్రొసీజర్ని ఇంప్రూవ్ చేయడం, బెస్ట్ ప్రొసీజర్ని కొనుక్కోవడం. రెండోది ఏంటంటే సో టైంని ఎలాగా ఆ బెస్ట్ ప్రొసీజర్లో ఎంత టైంలో మనం ఆ వర్క్ కంప్లీట్ చేయగలుగుతున్నామో దాన్ని ఫైండ్ అవుట్ చేయడం. సో టు డిటర్మైన్ ద బెస్ట్ అండ్ మోస్ట్ ఎఫిషియంట్ మెథడ్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఈచ్ ఆపరేషన్. సో బెస్ట్ అండ్, ఇక్కడ రెండు మాట్లాడినాను, బెస్ట్ అండ్ మోస్ట్ ఎఫిషియంట్ మెథడ్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఈచ్ ఆపరేషన్. సో సెకండ్ వన్ ఈజ్ ఇంకోటి ఏంటి? టు ఎలిమినేట్ ద, ఈ బెస్ట్ అండ్ ఎఫిషియంట్ ఎలా వస్తుందండి మనకి? టు ఎలిమినేట్ ద వేస్టేజీ. సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మెయిన్ ఏంటి జరుగుతుందంటే వర్క్ స్టడీలో ఇప్పుడు జరుగుతున్న ప్రొసీజర్లని, ఇప్పుడు జరుగుతున్న మెథడ్ కానీ ప్రొసీజర్లో దాన్ని కంప్లీట్గా ఎనాలిసిస్ చేస్తాం. కంప్లీట్గా ఎనాలిసిస్ చేసి, సో ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్రొసీజర్ మనం ఎప్పుడు కనిపెట్టలేం. సో ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్న ప్రొసీజర్లో దానిలో ఉన్న వేస్టేజీని ఎలిమినేట్ చేస్తాం. అందులో ఉన్న వేస్ట్ ఎలిమినేట్ చేస్తాం ఆటోమేటిక్గా ఒక బెస్ట్ మెథడ్. సో విచ్ లీడ్స్ ద అన్నెసెసరీ మోషన్స్. సో వేస్టేజ్ అంటే సపోజ్ అన్నెసెసరీగా ప్రోడక్ట్ మెటీరియల్ ఇక్కడ నుంచి ఇంకోటి బాటిల్ నెక్స్ అంటాం, ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి ఒక వర్కర్ సపోజ్ సరిగ్గా పని చేయలేని వర్కర్ ఉన్నాడు, ఆ వర్కర్ దగ్గర లేకపోతే ఒక మెషినే ఉంది, సపోజ్ 5 మెషిన్స్ దగ్గర అయ్యే వర్క్ తీసుకెళ్ళి ఒక మెషిన్ దగ్గర పెడుతున్నాం మనం. సో 5 మెషిన్ల తాలూకా వర్క్ని ఒక మెషిన్ ప్రాసెస్ చేయడానికి ఇట్ టేక్స్ టైం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ వేస్ట్ అయిపోతుంది, టైం అంతా వేస్ట్ అయిపోతుంది 2 మెషిన్ల దగ్గర. సపోజ్ ఇక్కడ 5 మెషిన్స్ ఉన్నాయి. సో 5 మెషిన్స్ చేసిన వర్క్ ఇక్కడ ఏమవుతుంది, ఒక మెషినే ఉంది. సో ఒక మెషినే ఉండడం వల్ల మనకి ఏమైపోతుంది, ఇక్కడ బోల్డ్ అంత టైం వేస్ట్ అయిపోతుంది అనుకోండి. సో ఇక్కడ రా మెటీరియల్ కన్వర్షన్, ఓకే, మనకి ఫినిష్డ్ ప్రోడక్ట్ లేట్ అయిపోతుంది. సపోజ్ ఇక్కడ మనం అనాలిసిస్ చేస్తాం, ఇక్కడ 2వ మెషిన్ పెడితే మనకి ఎలా ఉంటుంది, అనాలిసిస్ చేస్తాం కంప్లీట్గా, దీన్ని మొత్తం అనాలిసిస్ చేసి సో వేస్టేజ్ ఎలిమినేట్ చేస్తాం. టైమే మనకి ఇంపార్టెంట్ కాబట్టి టైం వేస్ట్ చేసి లీడ్స్ ద అన్నెసెసరీ మోషన్, ఇంక్రీజ్ ద కాంప్లియన్స్ టైం. ఓకే, సో మనకి ఏంటంటే మనకి టైం, ఓకే, కంప్లీషన్ టైము ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ద ప్రొడక్షన్ ఇంక్రీజెస్ విత్ లెస్ ఫ్యాటిగ్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వర్కర్ వెళ్ళి ఈ మెషిన్ దగ్గర నిలబడి అలిసిపోవడం ప్లస్ చిరాకు వచ్చేస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ రెండు ఆబ్జెక్టులు మనకి ఇక్కడ. సో ఆబ్జెక్ట్స్ ఏంటి, ఒకటి టు డిటర్మైన్ ద బెస్ట్ అండ్ మోస్ట్ ఎఫిషియంట్ మెథడ్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఈచ్ ఆపరేషన్. సో బెస్ట్ అండ్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సో బెస్ట్ అండ్ మోస్ట్ ఎఫిషియంట్ మెథడ్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఈచ్ ఆపరేషన్. రెండోది ఏంటంటే టు ఎలిమినేట్ ద వేస్టేజ్ విచ్ లీడ్స్ ద అన్నెసెసరీ మోషన్. సో దీనివల్ల ఏమైపోతుంది, టు ఇంక్రీజ్ ద కంప్లీషన్ ఆఫ్, ఓకే, కంప్లీషన్ టైం, ఓకే, ఇంకా కంప్లీషన్, ఓకే, డిక్రీజ్ ద కంప్లీషన్ టైం. ఓకే, అన్నెసరీ మోషన్ చేయడం వల్ల సో కంప్లీట్ అయ్యడానికి అయిన టైం, సో decrease the completion time so that the production increases with less fatigue. So that is the object. ఇప్పుడు మెథడ్ స్టడీ. ఓకే, మెథడ్ స్టడీ ఇక్కడ మనకి ఏంటంటే 2 బ్రాంచెస్ ఉన్నాయి. వర్క్ స్టడీలో మనకి 2 బ్రాంచెస్ ఉన్నాయి. సో మనకి ఏంటి, వర్క్ స్టడీలో నేను ఇందాక ఏమని చెప్పాను, ఈ ప్రొసీజర్ని, సో ఈ ప్రొసీజర్స్ ఉన్నాయి కదా, సో ఈ ప్రొసీజర్లో ఒకటి వర్క్ స్టడీలో 2 ఉన్నాయి మనకి. దట్ ఈస్ ద మెథడ్ స్టడీ. నెక్స్ట్ సో వర్క్ మెజర్మెంట్. సో మనకి వర్క్ స్టడీని మళ్ళీ ఇట్ ఈస్ ద, నేను ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో మెయిన్ బ్రాంచ్ ఏంటి, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో మెయిన్ బ్రాంచ్ వర్క్ స్టడీ అయితే ఈ వర్క్ స్టడీని మనం 2 బ్రాంచ్ల కింద చేయొచ్చు. ఒకటి మెథడ్ స్టడీ ఇక్కడ. సో మెథడ్ అంటే ప్రొసీజర్, అంతే కదా. సో ఈ మెథడ్ స్టడీలో మనం ఏం చేయబోతున్నాం, మెథడ్ స్టడీలో సో ఇన్ మెథడ్ స్టడీ వీఆర్ గోయింగ్ టు అనలైజ్ ద ప్రొసీజర్ అడాప్టెడ్ టు కన్వర్ట్ ద రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ ప్రోడక్ట్, లేకపోతే ప్రొసీజర్ ఈజ్ అడాప్టెడ్ టు ప్రొవైడ్ ద సర్వీసెస్ టు ద కస్టమర్. సో ఇన్ వర్క్ మెజర్మెంట్లో ఏం చేయబోతున్నాం, సో హౌ మచ్ టైం అండ్ ఎక్కడెక్కడ ఎంత టైం వేస్ట్ అవుతుంది అన్నది కూడా మనం ఇక్కడ చేస్తాం. దట్ ఈస్ ద మెథడ్ స్టడీ
అండ్ వర్క్ మెజర్మెంట్. సో మెథడ్ స్టడీ తోలకి ఏంటి, ఇది మెథడ్ స్టడీ అన్న దేనికి సంబంధించింది? సో వర్క్ స్టడీకి 2 బ్రాంచ్లు, ఒకటి మెథడ్ స్టడీ, 2 వర్క్ మెజర్మెంట్. సో వర్క్ స్టడీకి ఒకటి మెథడ్ స్టడీ. సో మెథడ్ స్టడీ అంటే ఏం లేదు, ప్రొసీజర్ స్టడీ. సో మెథడ్ స్టడీ ఎయిమ్స్ ఎట్ ఫైండింగ్ ద బెస్ట్ పాసిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్, లేకపోతే బెస్ట్ పాసిబుల్ సర్వీసెస్ టు ద కస్టమర్. ఓకే, బెస్ట్ పాసిబుల్ సర్వీసెస్ టు ద కస్టమర్, లేకపోతే నార్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి అయితే బెస్ట్ పాసిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్. బెస్ట్ మెథడ్ మనం ఫైండ్ అవుట్ చేయడం మెథడ్ స్టడీలో మనం చేయాల్సింది. సో టైం స్టడీలో ఏంటి, ఈ బెస్ట్ ప్రొసీజర్కి ఎంత టైం కావాలి అన్నది ఇస్తుంది. సో ఎయిమ్ టు ఫైండ్ ద టైం అలౌడ్ టు కంప్లీట్ ద జాబ్. ఈ బెస్ట్ ప్రొసీజర్లో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మెథడ్ స్టడీలో మనం ఒక బెస్ట్ ప్రొసీజర్ మనం చూస్తున్నాం కదా. ఈ బెస్ట్ ప్రొసీజర్లో ఒక యావరేజ్ వర్కరు ఎంత టైంలో ఫైండ్ అవుట్ ఆ జాబ్ని కంప్లీట్ చేయగలడు. సో ఇట్ ఎయిమ్స్ టు ఫైండ్ ద టైం అలౌడ్ టు కంప్లీట్ ద జాబ్ బై అన్ ఇంప్రూవ్డ్ ప్రొసీజర్ ఆఫ్ డూయింగ్ ద జాబ్ విత్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా, ఎందుకంటే ఎప్పుడు కూడా టైం మనం రికార్డ్ చేసినప్పుడు ఒకసారి చేసిన దాన్నే మనం ఎప్పుడు తీసుకోకూడదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ వాడు ఎలా చేస్తున్నాడు చూసి అప్పుడు మనం చూడాలి. ఓకేనా. సో ఇక్కడ మెథడ్ స్టడీ తాలూకు ఏమో టైం స్టడీ ఎయిమ్స్ టు ఫైండ్ ద బెస్ట్ పాసిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్. సో అలాగే వర్క్ మెజర్మెంట్ తాలూకు ఎయిమ్ ఏంటి, టు ఫైండ్ ద టైం అలౌడ్ టు కంప్లీట్ ద జాబ్. ఓకేనా, ఇదేంటంటే ఫైండింగ్ ద బెస్ట్ పాసిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్. ఇక్కడ ఏంటంటే సో ఫైండ్ ద టైం అలౌడ్ టు కంప్లీట్ ద జాబ్. సో ఈ రెండు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మెథడ్ స్టడీ అంటే, సో ఈ మెథడ్ స్టడీ అంటే ప్రొసీజర్, దట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్. సో టైం స్టడీలో టైం రిక్వైర్డ్ టు కంప్లీట్ ద జాబ్, ఈ రెండు. సో ఈ టైం రిక్వైర్డ్ టు కంప్లీట్ ద జాబ్ చేసినప్పుడు ఏం చేస్తున్నాము, బై యూజింగ్ ఇంప్రూవ్డ్ ప్రొసీజర్ విత్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కూడా మనం తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ సో అడ్వాంటేజెస్. ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది వర్క్ స్టడీ, మెథడ్ స్టడీ, వర్క్ మెజర్మెంట్. సో వర్క్ స్టడీ ఇక్కడ మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. సో వర్క్ స్టడీ ఇక్కడ మనకి ఏంటంటే వర్క్ స్టడీ సో వర్క్ స్టడీనే మనకి 2 బ్రాంచ్లు, ఒకటి మెథడ్ స్టడీ, వర్క్ మెజర్మెంట్. సో మనకి మెథడ్ స్టడీనే మనం ఒక్కొక్కసారి మోషన్ స్టడీ అని అంటాం, లేకపోతే వర్క్ సింప్లిఫికేషన్. దీన్నే సో ఆర్ టైం స్టడీ. సో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు మీకు సో వర్క్ స్టడీ ఈజ్ ద మెయిన్ బ్రాంచ్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. సో ఈ వర్క్ స్టడీ ఈజ్ స్ప్లిటెడ్ ఇంటూ మెథడ్ స్టడీ అండ్ వర్క్ మెజర్మెంట్. సో మెథడ్ స్టడీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ మోషన్ స్టడీ ఆర్ వర్క్ సింప్లిఫికేషన్. సో వర్క్ మెజర్మెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ టైం స్టడీ. సో ఇవి పేర్లు మెథడ్ స్టడీ అన్న, మోషన్ స్టడీ అన్న, వర్క్ సింప్లిఫికేషన్ అన్న, సో మనకి మెథడ్ స్టడీలో ఒక భాగము. వర్క్ స్టడీ కాదు ఇది, వర్క్ స్టడీ వేర్. వర్క్ స్టడీ ఇన్క్లూడ్స్ బోత్ మెథడ్ స్టడీ అండ్ వర్క్ మెజర్మెంట్. సో మెథడ్ స్టడీని మనం మోషన్ స్టడీ అంటాం. సో వర్క్ సింపుల్. అలాగే వర్క్ మెజర్మెంట్ని ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ టైం స్టడీ. సో ఇప్పుడు మనకి అడ్వాంటేజెస్ ఆఫ్ ద వర్క్ స్టడీ ఏంటి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అడ్వాంటేజెస్ ఆఫ్ ద వర్క్ స్టడీ. సో మనకి ఏమవుతుంది అడ్వాంటేజెస్, సో ఏంటి యూనిఫామ్ అండ్ ఇంప్రూవ్డ్ ప్రొడక్షన్ ఫ్లో. ఇందాక నేను చెప్పాను. సో ఎక్కడైనా బాటిల్ నెక్స్ అంటాం. ఇండస్ట్రీలో బాటిల్ నెక్స్ అంటే చెప్తున్నాను కదా, ఎక్కడైనా ఒక దగ్గరికి వెళ్ళి మన ప్రొడక్షన్లో ఏమవుతుంది, డిఫరెంట్ మిషన్స్ లేకపోతే డిఫరెంట్ మెన్ దగ్గరికి వెళ్ళి అక్కడ మిషనరీ ప్రాసెస్ అవ్వాలి. సో ఆ మిషనరీతో ఆ మెన్ దాన్ని ప్రాసెస్ చేయాలి, మెటీరియల్ని ప్రాసెస్ చేయాలి. సో ఇండస్ట్రీలో ఏం చేస్తాడు, మెటీరియల్ని
మెన్ మిషనరీ మీద ప్రాసెస్ చేస్తాడు. సో ఎక్కడైనా డ్యూ టు ద ఇన్స్ ఇన్ఎఫెక్టివ్ ప్రొసీజర్స్ వల్ల, సో కరెక్ట్ ప్రొసీజర్స్ లేకపోవడం వల్ల అక్కడ ఏమవుతుంది, వెళ్ళిపోయి అక్కడ స్ట్రక్ అయిపోతుంది. సో అప్పుడు మనం దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తాం, వర్క్ స్టడీలో ఒక భాగమైన మెథడ్ స్టడీలో మనం ఏం చేస్తున్నాము, సో మనం బెస్ట్ ప్రాసెస్లు మనం చేస్తున్నాం కాబట్టి, అలాగే అన్నెసెసరీ వేస్టేజ్ మొత్తం ఎలిమినేట్ చేసేస్తున్నాం కాబట్టి, సో యూనిఫామ్గా ఫ్లో అవుతుంది. యూనిఫామ్ అండ్ ఇంప్రూవ్డ్ ప్రొడక్షన్ ఫ్లో. నెక్స్ట్ హై ప్రొడక్టివ్ ఎఫిషియన్సీ. సో ఇంతకు ముందు ఏంటంటే మనకి మెటీరియల్ వేస్ట్ అవుతూ ఉండేది, బెస్ట్ ప్రొసీజర్స్ కాకపోవడం వల్ల మెటీరియల్ వేస్ట్ అవుతూ ఉండేది, మ్యాన్ పవర్ వేస్ట్ అవుతూ ఉండేది. అలాగే మనకి మిషనరీ టైమింగ్ కూడా, మిషనరీ ఉత్తుని తిరుగుతుంది అనుకుందాం, మిషనరీ మనం ఆన్ చేసి ఉత్తుని వదిలేస్తున్నాం, ఎందుకంటే ఐడియల్ టైం ఎక్కువ తిరగాల్సి వస్తుంది అనుకోండి మనకి. సో ఆ 3 తగ్గితే ఆటోమేటిక్గా హయ్యర్ ప్రొడక్టివ్ ఎఫిషియన్సీ మనకి పెరుగుతుంది. నెక్స్ట్ రిడ్యూస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఎప్పుడైతే మనం బెస్ట్ ప్రొసీజర్స్, అన్వాంటెడ్ వేస్టేజ్, సో మనకి ఏంటంటే మెథడ్ స్టడీలో బెస్ట్ ప్రొసీజర్స్ అడాప్ట్ చేస్తున్నాం, టైం స్టడీలో పర్ఫెక్ట్ టైం ఎంత పడుతుంది, కంప్లీషన్ ఆఫ్ జాబ్ ఎంతో మనకు తెలుస్తుంది కాబట్టి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మనకి ఆటోమేటిక్, ఇవన్నీ కూడా మెటీరియల్, ఈ 3 M's మనకి దేని మీద, కాస్ట్ మీద. ఎప్పుడైతే త్రీ ఎంస్ని మనం పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాము, ఆటోమేటిక్గా సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అవుతుంది. ఫాస్ట్ అండ్ యాక్యురేట్ డెలివరీ డేట్స్. సో దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మనకి వర్క్ మెజర్మెంట్లో టైం స్టడీలో ఏం చేయగలుగుతున్నాం, ఒక జాబు ఈ బెస్ట్ ప్రొసీజర్లో ఎంత టైంలో మనకి కంప్లీట్ చేయగలం అన్నది క్లియర్గా వర్క్ మెజర్మెంట్ చెప్పేస్తుంది. వర్క్ మెజర్మెంట్ మనకి చెప్పేయడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో ఫాస్ట్ అండ్ యాక్యురేట్ డెలివరీ డేట్. ఇప్పుడు యాక్యురేట్ డెలివరీ డేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఏంటంటే, సో సపోజ్ ఇప్పుడు మనం చిన్నప్పుడు ఎక్కువ ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తాం, టైలర్స్ దగ్గర మనం బట్టలు ఇచ్చినప్పుడు, సో రేపు ఒక 2 daysలో ఇచ్చేస్తానని అంటారు, కానీ మనం అక్కడికి వెళ్ళినప్పటికీ ఇంకా మన బట్టలే కత్తిరించడం మానేస్తాడు. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఇతని దగ్గర కాకుండా వేరే వాళ్ళు ఎవరి దగ్గర. సో ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లాగా యాక్యురేట్ మెషినరీ, యాక్యురేట్ డెలివరీ డేట్స్, అలాగే ఫాస్ట్, ఎందుకంటే మనం అన్నెసెసరీ మూమెంట్స్ అన్నీ కూడా మనం తీసేసాం కాబట్టి ఫాస్ట్గా అవుతుంది. టైం స్టడీ చేయడం వల్ల ఇది మెథడ్ స్టడీకి సంబంధించింది, ఇది డెలివరీ వర్క్ మెజర్ టైం స్టడీ. దిస్ ఈజ్ ద మెథడ్ స్టడీ, దిస్ ఈజ్ ద టైం స్టడీ. ఫాస్ట్ అండ్ యాక్యురేట్ డెలివరీ డేట్స్. నెక్స్ట్ బెటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే బెటర్ రిలేషన్, సో ఇక్కడ మంచి రిలేషన్స్ మనకి అవుతూ ఉంటుంది, ఎందుకంటే మంచి ప్రొసీజర్లు ఉంది కదా, రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది, ఎందుకంటే వర్కర్స్ తాలూకు ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో ప్రొసీజర్ డిఫైన్ అయ్యింది. ఇంతకుముందు సూపర్వైజర్ ఏం చెప్తున్నాడో అక్కడ ఎందుకు స్ట్రక్ అయిపోయిందంటే, సో ఆ పలానా ప్రాసెస్ వల్ల సో అందరూ చిరాకుగా ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే బికాజ్ ఆఫ్ దిస్ ఫాస్ట్ అండ్ యాక్యురసీ పెరగడం వల్ల మనకి బెటర్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ ద ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఫాస్ట్ అండ్ యాక్యురేట్ డెలివరీ డేట్స్కి యాక్యురేట్గా సప్లై చేస్తున్నాడు. అలాగే మెథడ్ స్టడీ వల్ల సో కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గడం వల్ల కస్టమర్కి ఏమొస్తుంది, సో బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అట్ లో ప్రైస్ వస్తుంది కాబట్టి కస్టమర్ ఈజ్ హైలీ సాటిస్ఫైడ్. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ డ్యూ టు ద బెటర్ సర్వీస్ అండ్ బెటర్ సర్వీస్ టు ద కస్టమర్. నెక్స్ట్ జాబ్ సెక్యూరిటీ. సో జాబ్ సాటిస్ఫాక్షన్. ఏ కంపెనీ అయినా చూడండి, హయ్యర్ కంపెనీస్, పెద్ద కంపెనీలు ఏమిస్తాయి వాళ్ళకి, అక్కడ అందులో పనిచేసే వాళ్ళకి పెద్ద కంపెనీలో పనిచేస్తున్నామన్న జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ కూడా ఉంటుంది కంపేర్ టు ద చిన్న కంపెనీలు, ఎందుకంటే దే ఆర్ అడాప్టింగ్. నార్మల్గా మనకి ఏంటంటే పెద్ద ఇండస్ట్రీలో దే ఆర్ అడాప్టింగ్ గుడ్ ప్రొసీజర్స్, బెస్ట్ ప్రొసీజర్స్ అండ్ టైమ్స్ కంప్లీట్ యాక్యురేట్ డేట్స్ అవన్నీ కూడా ఇస్తారు. సో దాంతో మనకి ఏంటంటే సో జాబ్ సెక్యూరిటీ. సో అన్నీ మనం ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ పర్ఫెక్ట్గా కానీ ఏ కంపెనీ కన్నా ఇండస్ట్రీకి కానీ మనం అప్లై చేయగలిగితే సో ఆ ఇండస్ట్రీలో జాబ్ సెక్యూరిటీ, ఎందుకంటే ఆల్ దీస్ బికాజ్ యూనిఫామ్లో హై ప్రొడక్టివిటీ, రెడ్యూస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా ఏమైంది ఇండస్ట్రీ చాలా బలంగా ఉంటుంది. సో దాంతో అందులో పనిచేసే ఎంప్లాయీస్కి జాబ్ సెక్యూరిటీ ఉందని, అలాగే సాటిస్ఫాక్షన్. సో దీనివల్ల వర్కర్స్ బెనిఫిట్స్ టు ద మేనేజ్మెంట్ ఆల్సో. సో మేనేజ్మెంట్ అన్నీ డ్యూ టు ద ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ టోటల్ మెథడ్స్ ఆర్
సో మెథడ్స్ మోడిఫైడ్ అవ్వడం వల్ల అన్నెసెసరీ వేస్టేజ్ మొత్తం ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇంతకాలం బట్టి ఎక్కడ మనీ మనకి వేస్ట్ అవుతుందో అదంతా కూడా మనకి రిడ్యూస్ అయ్యింది. సో వాట్ నెక్స్ట్? సో మనకి ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. తక్కువ కాస్ట్తో మనకి ఎక్కువ ప్రోడక్ట్ వస్తుంది, మంచి ప్రోడక్ట్ వస్తుంది. అలాగే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉన్నారు కాబట్టి కస్టమర్స్ ఆల్వేస్ లుక్ ఎట్ యువర్ మేనేజ్మెంట్, అంటే మన కంపెనీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, మన ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతాయి. సో దానివల్ల మేనేజ్మెంట్గా త్రూ ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ అండ్ ప్రాఫిట్స్. సో ఎక్కువ మంది కస్టమర్ ఎప్పుడైతే మన ప్రోడక్ట్తో సాటిస్ఫై అవ్వడం మొదలుపెట్టాడో వెంటనే వాడికి మేనేజ్మెంట్కి విపరీతమైన ప్రాఫిట్స్ వస్తాయి. నెక్స్ట్, సో ఎప్పుడైతే మేనేజ్మెంట్ మంచి ప్రాఫిట్స్ వచ్చాయంటే ఏం చేస్తారంటే ఫస్ట్, సో వాడి తాలూకు అది మస్ట్ హైవేస్ టు ద వర్కర్స్కి శాలరీస్ పెంచుతాడు. సో ఎప్పుడైతే వర్కర్స్ శాలరీస్ పెంచుతుందో ఆటోమేటిక్గా ఏమైతే జాబ్ సెక్యూరిటీ, జాబ్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఫాస్ట్ అండ్ యాక్యురేట్, సో వర్కర్స్ కూడా కొద్దిగా బాగా పనిచేయడానికి చూస్తారు. సో బెటర్ రిలేషన్షిప్ విత్, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్. సో ఒకటి లేకపోతే రెండోది ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే మేనేజ్మెంట్ హ్యాపీ ఫీల్ అయితే వర్కర్ని హ్యాపీ చేస్తాడు. సో ఇక్కడ బెటర్ వర్కింగ్ కండిషన్స్ అకర్డ్ ఇన్సైడ్ ద ఇండస్ట్రీ. అంటే ఇక్కడ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ వల్ల బోత్ ముగ్గురు వర్కర్ సాటిస్ఫై అవుతాడు. సో వర్కర్, మేనేజ్మెంట్, కస్టమర్, సో వీళ్ళు ముగ్గురు ఇక్కడ సాటిస్ఫై అవుతారు. సో వర్కర్ సాటిస్ఫై అవుతాడు, మేనేజ్మెంట్ సాటిస్ఫై, కస్టమర్. ఎప్పుడైతే కస్టమర్ ఇప్పుడు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ వల్ల బెస్ట్ ప్రొసీజర్లో, సో కరెక్ట్ టైంలో మనకి వర్క్ చేయడం వల్ల కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది. కస్టమర్ ఎప్పుడు బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అట్ లెస్ ప్రైస్ వస్తుంది కాబట్టి ఈ ఆల్వేస్ ట్రై టు ద సేమ్ కంపెనీ ప్రోడక్ట్. సో ఎందుకంటే కరెక్ట్గా వస్తుంది కాబట్టి మేనేజ్మెంట్ ఎప్పుడైతే చేస్తుందో వాడికి ఫుల్ ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ప్రాఫిట్ షేరింగ్ వచ్చిందో వర్కర్కి ఆటోమేటిక్గా వేజెస్ పెరుగుతాయి. సో వర్కర్కి ఏమవుతుంది? సో వర్కర్ ఎఫెక్టివ్గా, ఫాస్ట్ అండ్ యాక్యురేట్గా మనం చేస్తాడు, మంచి ప్రొసీజర్స్ ఉన్నాయి. సో గుడ్ రిలేషన్స్ డెవలప్ అవుతాయి. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజ్. ప్రతి ఒక్కరు కూడా ఈ అడ్వాంటేజ్ గుర్తుపెట్టుకోవాలి. యూనిఫామ్ అండ్ ఇంప్రూవ్డ్ ప్రొడక్షన్ ఫ్లో, హై ప్రొడక్టివ్ ఎఫిషియన్సీ, రిడ్యూస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, ఫాస్ట్ అండ్ యాక్యురేట్ డెలివరీ డేట్స్, బెటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్, customer satisfaction due to the better services to the customer, job security and job satisfaction to the worker. So benefit to the workers, benefit management through increased efficiency and profit, high wages to the workers. So finally better working environment. సో ఇక్కడ ఇంకొక చిన్న టర్మ్ వస్తుంది. సో దీని గురించి కూడా చూడండి. సో ఇక్కడ ఏంటంటే ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ. ఇక్కడ ప్రొడక్షన్. సో మనకి ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ. వాట్ ఈజ్ ప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రొడక్టివిటీ ఏంటి? చాలామంది ఈ రెండు టర్మ్స్ ఒకే టైం అనుకుంటారు. ఎందుకంటే ఇది వర్క్ స్టడీకి సంబంధించింది. సో హౌ ద ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఎఫెక్ట్స్ ద ప్రొడక్టివిటీ. కానీ బిఫోర్ గోయింగ్ టు ద ప్రొడక్షన్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ద ప్రొడక్షన్ అంటే ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్ లైక్ మ్యాన్, మెటీరియల్, క్యాపిటల్ అండ్ ఎనర్జీ ఇంటూ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ లైక్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్. సో ప్రొడక్షన్ అంటే ఏంటంటే రా మెటీరియల్ని ఒక ఫినిష్డ్ ప్రొడక్ట్స్ కింద మార్చడమే. దట్ ఈస్ ద ప్రొడక్షన్. ఇన్పుట్ ఏంటి ఇందులో? రా మెటీరియల్స్. ఇక్కడ ఇన్పుట్ ఏంటి? ప్రొడక్షన్ అంటే మ్యాన్, మెటీరియల్, క్యాపిటల్, ఎనర్జీ. సో మ్యాన్, మెటీరియల్ ఇవన్నీ కూడా రా మెటీరియల్ అని మనం మెటీరియల్ అంటాం. దీంతోపాటు మెన్ కూడా, ప్రొడక్షన్కి మెన్ కావాలి. సో ఇది కూడా ఇన్పుట్టే, మెటీరియల్ కూడా ఇన్పుట్టే, డబ్బులు క్యాపిటల్ ఇన్పుట్టే, ఎనర్జీ పవర్ కూడా ఇన్పుట్టే. ఇవన్నీ కూడా మనం, సో ఇది మనకి ఈ 3 తీసుకొని ఇంటూ స్పెసిఫైడ్ సెట్ ఆఫ్ అవుట్పుట్ ఎలిమెంట్స్. సో దీన్ని మనం ఎలా మారుస్తున్నాం? ఫినిష్డ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఇది ప్రొడక్షన్. మరి వాట్ ఈజ్ ప్రొడక్టివిటీ? మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ప్రొడక్టివిటీ. So productivity is defined as the ratio between the input by output. So suppose మనం ఇన్పుట్ ఏమేస్తున్నాం? ఇన్పుట్ మ్యాన్, మెటీరియల్ ఇది.
సో అవుట్పుట్ ఏంటి? సో ఇన్పుట్ సపోజ్ మనం ఇన్పుట్ని మనం కాస్ట్ కింద మారుద్దాం. సో సపోజ్ మనకి కాస్ట్ కింద మార్చినప్పుడు మనకి ఏమవుతుంది? ఇన్పుట్ బై అవుట్పుట్. సో మనకి ఎప్పుడు ఇన్పుట్ బై అవుట్పుట్ అంటే మనకి సో ఓకే ఇక్కడ నేను చిన్నది ఇన్పుట్ బై అవుట్పుట్ కాదు. ఓకే ఒక్క నిమిషం. సో అవుట్పుట్ బై ఇన్పుట్. ఓకే ఎఫిషియన్సీ ఎప్పుడు? సో అవుట్పుట్ బై ఇన్పుట్. సో సారీ దీనికి ఒకసారి చూడండి. సో అవుట్పుట్ బై ఇన్పుట్. ఓకే సో అవుట్పుట్ బై ఇన్పుట్ ఇది మనకి ఇప్పుడు. సో ఇక్కడ ప్రొడక్టివిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో బిట్వీన్ ద అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ మనకి ఏంటి? దిస్ ఈజ్ ద అవుట్పుట్. సో ఇన్పుట్ ఇప్పుడు సపోజ్ అవుట్పుట్ మనకి 5 వచ్చింది. ఓకే అవుట్పుట్ మనకి 5 వచ్చింది, ఇన్పుట్ 5 అనుకోండి. సో ఎంత అండి? 1. ఓకేనా? అవుట్పుట్ ఏంటి మనకి? అవుట్పుట్ ఏంటి ఇక్కడ? అవుట్పుట్ ఏంటి మనకి? సో ఫినిష్డ్ ప్రోడక్ట్స్. ఇన్పుట్ ఏంటి? మ్యాన్ మెటీరియల్. ఇప్పుడు ఇక్కడ మనం అవుట్పుట్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయలేము, ఎందుకంటే ఈ ఇన్పుట్ వాళ్ళు మ్యాన్ మెటీరియల్ వీళ్ళందరూ కలిపి అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేశారు. కాబట్టి ఇప్పుడు మనం కాన్సన్ట్రేషన్ చేసేది అవుట్పుట్ మీద కాదు, ఇన్పుట్ మీద. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద మ్యాన్ మెటీరియల్ మిషనరీ. సో దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ ఇన్పుట్ కాస్ట్ మనం తగ్గించామనుకోండి. సపోజ్ 5/, మనం కాస్ట్ తగ్గించి సో 3కి తీసుకొచ్చాం. సో ఏమవుతుందండి? 1.8 వచ్చింది. సో ప్రొడక్టివిటీ పెరిగింది కదా. సో మనం ఏం చేసాం? బిఫోర్ ప్రొసీజర్లో మనకి ఇన్పుట్ కాస్ట్, సో ఇన్పుట్ మనకి 5 రూపీస్ పడింది అనుకోండి. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అప్పుడు దీన్ని 3కి చేసాం. సో దాంతో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో ప్రొడక్టివిటీ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ఇన్పుట్ టు ద అవుట్పుట్ టు ద ఇన్పుట్. సో మనకి అవుట్పుట్ ఏంటి? ఫినిష్డ్ ప్రోడక్ట్స్. ఇన్పుట్ ఏంటి? మ్యాన్ మెటీరియల్ సర్వీసెస్. సో ఇది ప్రొడక్టివిటీ. ప్రొడక్షన్ అంటే ఏంటి? సో ప్రొడక్షన్ అంటే ఇది కన్సర్న్డ్ విత్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్ ఇంటూ ద అవుట్పుట్ ఎలిమెంట్స్. గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్ టు ద అవుట్పుట్ ఎలిమెంట్. ఓకేనా? అవుట్పుట్ ఎలిమెంట్స్. ఇన్పుట్ ఎలిమెంట్స్ ఏంటి? మ్యాన్ మెటీరియల్ క్యాపిటల్ అండ్ ఎనర్జీ. సో ఇది మనకి సో డిఫైన్డ్ యాజ్ ద. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఎలా పెరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న గ్రాఫ్. సో వర్క్ స్టడీ, ఈ ప్రొడక్టివిటీ మీద హౌ వర్క్ స్టడీ ఎఫెక్ట్స్ ద ప్రొడక్టివిటీ. సో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే పెరగాల్సింది ప్రొడక్టివిటీ. ప్రొడక్షన్ కాదు, ప్రొడక్షన్ పెరగడం కాదు, ప్రొడక్టివిటీ పెరగాలి. ప్రొడక్షన్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇన్పుట్ మెటీరియల్ ఇంటూ. సో ప్రొడక్షన్ ఎలాగన్నా పెంచుకోవచ్చు. మనం డబ్బులు ఎక్కువ పెట్టేసి ఎక్కువ మందిని వర్కర్లని పెట్టేసుకొని ఎక్కువ మెషినరీ తెచ్చేసుకొని సో ప్రొడక్షన్ ఎలా అన్నా పెంచేసుకోవచ్చు, కానీ ప్రొడక్టివిటీ పెంచాలి మనం. ఎప్పుడు కూడా చూడండి, ఎప్పుడు కూడా ఇండస్ట్రీ ఆల్వేస్ ట్రైస్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ, నాట్ ద ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ అంటే మనకి ప్రొడక్షన్ ఏంటంటే హై కాస్ట్ ప్రొడక్షన్ అయిపోతుంది. సో ప్రొడక్షన్ పెంచుకోవాలంటే మెషినరీ, మ్యాను వీళ్ళందరినీ ఎక్కువ మందిని రిక్రూట్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రొడక్టివిటీ. దట్ ఈస్ ద మనకు అవుట్పుట్ ఎక్కువే ఉండాలి, కానీ ఇన్పుట్ని మనం కరెక్ట్గా సరి చేసుకొని ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ఇవన్నీ చేయడం వల్ల మనకు ఇన్పుట్ కరెక్ట్గా వస్తుందన్నమాట. సో ప్రొడక్టివిటీ మనకి ఇంపార్టెంట్, ప్రొడక్టివిటీ పెరగాలి. సో మరి హౌ ద వర్క్ స్టడీ ఎఫెక్ట్స్ ప్రొడక్టివిటీ. సో హౌ ద వర్క్ స్టడీ ఎఫెక్ట్. చూడండి ఇది వర్క్ స్టడీలో మెథడ్ స్టడీలో ఏం చేస్తున్నాం మనం? బెస్ట్ మెథడ్ మనం తీసుకుంటున్నాం. వర్క్ మెజర్మెంట్లో ఏం చేస్తున్నాం? సో ఇన్ఎఫెక్టివ్ టైంను ఇక్కడ మనకి వర్క్ స్టడీ ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెయిన్ బ్రాంచ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. దీనిలో 2 బ్రాంచ్లు, ఒకటి మెథడ్ స్టడీ, రెండోది వర్క్ మెజర్మెంట్. సో మెథడ్ స్టడీ తాలూకాది ఇదేంటి మెయిన్? సో బెస్ట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్స్ మనం ఫైండ్ అవుట్ చేయడం. వర్క్ మెజర్మెంట్ అండ్ సో ఇన్ఎఫిషియంట్ టైము ఇవన్నీ కూడా మనం రిడ్యూస్ చేసేసి సో రిడ్యూస్ ద ఇన్ఎఫెక్టివ్ టైం ఇవంతా చేస్తే ఆటోమేటిక్గా సో మనం వీఆర్ ప్రొడ్యూసింగ్ హై ప్రొడక్టివిటీ మనకి మిషనరీ వల్ల వస్తుంది. సో ఇక్కడ అదే మనం హౌ ద మెథడ్ స్టడీ
ఇంక్రీజెస్ ద ప్రొడక్టివిటీ. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మెథడ్ స్టడీ వల్ల మెథడ్ స్టడీ ఇక్కడ ఏంటంటే వర్క్ స్టడీలో మనకి మెథడ్ స్టడీ ఒకటి, సో వర్క్ మెజర్మెంట్ రెండు ఉన్నాయి కదా. సో మెథడ్ స్టడీ వల్ల ప్రొడక్టివిటీ ఎలా పెరుగుతుంది, అలాగే వర్క్ మెజర్మెంట్ వల్ల ప్రొడక్టివిటీ ఎలా పెరుగుతుంది అనేది ఇక్కడ నేను చెప్తున్నాను. సో మెథడ్ స్టడీ అంటే ఏంటి, సో ఇట్ స్టడీస్ ద ప్రొసీజర్. సో బై కటింగ్ డౌన్ ద వర్క్ కంటెంట్, దట్ ఈజ్ ఎలిమినేటింగ్ అన్నెసెసరీ అండ్ అన్ప్రొడక్టివ్ మోషన్స్. సో మనం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ప్రాసెస్లో అన్నెసెసరీ అండ్ అన్ప్రొడక్టివ్ మోషన్స్ని ఎలిమినేట్ చేసేయడం వల్ల ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో బై కటింగ్ డౌన్ ద వర్క్ కంటెంట్, ఇప్పుడున్న వర్క్ని మనం అంటే ఇన్పుట్ని మనం తగ్గిస్తున్నాం, వర్క్ కంటెంట్ని తగ్గిస్తున్నాం, అవుట్పుట్ని మనం తగ్గించలేదు. సో ప్రొడక్టివిటీ అంటే ఏంటి, సో అవుట్పుట్ బై ఇన్పుట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, బై కటింగ్ డౌన్ ద వర్క్ కంటెంట్, దట్ ఈస్ ఇన్పుట్ని మనం తగ్గిస్తున్నాం. బై ఎలిమినేటింగ్, ఎలా తగ్గిస్తున్నాం, బై ఎలిమినేటింగ్ అన్నెసెసరీ అన్ప్రొడక్టివ్. నెక్స్ట్ బై డెవలపింగ్ బెస్ట్ మెథడ్ ఆఫ్ డూయింగ్ జాబ్. సో బెస్ట్ అంటే ఇన్పుట్లో బెస్ట్ మెథడ్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి ఇన్పుట్, సో పర్ఫెక్ట్ యూటిలైజేషన్ ఆఫ్ మ్యాన్ మెటీరియల్ మెషినరీ మనం చేయడం వల్ల ద ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ 3Ms. సో ఇన్పుట్ మీదే అది ఎఫెక్ట్. బై ఇంప్రూవింగ్ ద వర్క్ ప్లేస్ లేఅవుట్. సో లేఅవుట్ని మనం ఎక్కడైతే బాటిల్ నెక్స్ అని చెప్పాను కదా, బాటిల్ నెక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని మనం ఎలిమినేట్ చేస్తే ఆటోమేటిక్గా సో మంచి బెస్ట్ వర్కింగ్ లేఅవుట్ వస్తుంది. బై ఆల్టరింగ్ ద టూల్ అండ్ ఎక్విప్మెంట్ డిజైన్స్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని మనం ఓల్డ్ టెక్నాలజికల్ టూల్స్ లేకపోతే ఓల్డ్ ప్రొసీజర్లో ఎక్విప్మెంటు అవన్నీ మనం వాడుతున్నాం అనుకోండి. సపోజ్ నార్మల్ లెత్స్ తీసేసి అక్కడ మనం CNC లెత్స్ ఉన్నాయి అనుకోండి, లేకపోతే టూల్స్ ఓల్డ్ టూల్స్ తీసుకొని ఆల్టర్ చేస్తాం, మోడిఫికేషన్స్ చేస్తాం, లేకపోతే కొన్ని టూల్స్కి చిన్న ఏదో ఒక ఎలిమెంట్ యాడ్ చేయడం వల్ల అది ఎఫెక్టివ్గా మనం యూటిలైజ్ చేసుకోగలిగే పరిస్థితి ఉంటాయి. సో దానివల్ల వర్కర్ తాలూకా ఫ్యాటిక్ మీద చాలా వాడు అలసిపోకుండా హ్యాపీగా మనం చేసుకోగలుగుతాడు. సో ఈ విధంగా మనకి ప్రొడక్టివిటీ ఇక్కడ ఏంటంటే అవుట్పుట్ మీద కాకుండా అంత ఇన్పుట్ మనం తగ్గించడం వల్ల అవుట్పుట్ బై ఇన్పుట్ కాబట్టి ఆటోమేటిక్గా ఇది సో ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో బై కటింగ్ డౌన్ ద వర్క్ కంటెంట్ అన్నెసరీ అండ్ అన్ప్రొడక్టివ్ మోషన్స్, అలాగే డెవలపింగ్ ద బెస్ట్ మెథడ్ ఆఫ్ డూయింగ్ జాబ్, అలాగే యూటిలైజేషన్ ఆఫ్ 3Ms, దట్ ఈస్ ద మ్యాన్ మెటీరియల్ ఎఫెక్టివ్ యూటిలైజేషన్, అలాగే ఇంప్రూవ్ ద వర్క్ ప్లేస్ లేఅవుట్, అలాగే బై ఆల్టరింగ్ ద టూల్ అండ్ ఎక్విప్మెంట్ డిజైన్ ఫర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ వర్కర్స్. సో నెక్స్ట్ వర్క్ మెజర్మెంట్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ప్రొడక్టివిటీ. ఇక్కడ మనం ఏం చెప్పాం, మెథడ్ స్టడీ, వర్క్ స్టడీలో మనకు ఉన్న 2 పార్ట్లో, సో వర్క్ స్టడీలో ఉన్న 2 పార్ట్లో మెథడ్ స్టడీ ఎలా ప్రొడక్టివిటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇప్పుడు వర్క్ మెజర్మెంట్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో వర్క్ మెజర్మెంట్ ఎలా ఇన్ఫ్లుయెన్స్, బై రిడ్యూసింగ్ ద ఇన్ఎఫెక్టివ్ టైం, వేస్ట్ టైం ఏమన్నా ఉంటే దాన్ని రిడ్యూస్ చేసేస్తుంది. సో బికాజ్ ఆఫ్ ద మనం టైం స్టడీ చేస్తున్నాం, ఆ బెస్ట్ ప్రొసీజర్లో ఒక్కొక్క వర్క్కి ఎంతెంత టైం పడుతుందో దాని తాలూకు ఇన్ఎఫెక్టివ్ టైంని మొత్తం రిడ్యూస్ చేస్తాం. బై సజెస్టింగ్ ద రెస్ట్ అండ్ అదర్ ఎలవెన్సెస్. ఇక్కడ ఏంటంటే వర్కర్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్, వాళ్ళకి టైం టు టైం ప్రతి 1 అవర్కో 2 అవర్స్కో వాళ్ళకి రెస్ట్. కామన్గా మనం ఎలా వర్కర్ ఒక 2 నిమిషాలు ఎక్కడైనా నిలబడితే ఎందుకు నిలబడ్డావు, మనకి టైం బోర్డు అంతా వేస్ట్ అయిపోతుంది అని మనం వాళ్ళని విపరీతంగా ప్రెషర్ పెట్టేయడం వల్ల సో ఏ వర్కర్ అయినా కంటిన్యూగా వర్క్ చేస్తే వాటి తాలూకు ఎఫిషియన్సీ పడిపోతుంది. సో అందుగురించి సో ఇక్కడ మనకి టైం స్టడీ ప్రపోజెస్ రెస్ట్ అండ్ అదర్ ఎలవెన్సెస్. సపోజ్ ఎవరికైనా సిగరెట్ స్మోకింగ్ ఉంది, లేకపోతే వేరే అలవాట్లు ఉన్నాయి, సో వాడు ఒక 2 హ్యూమన్ ఈజ్ ఏ సోషల్ ఎనిమల్ అని అంటాం, వాడికి కరెక్ట్గా 2 అవర్స్ తర్వాత వాళ్ళకి బ్రేక్ ఇస్తే సో అక్కడ ఉన్న వర్కర్స్ అందరూ ఒక 5 నిమిషాలు మాట్లాడుకుంటే వారు రీఫ్రెష్ అవుతారు. లేకపోతే సపోజ్ వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉంటే టాయిలెట్ల అవసరాలు ఇవన్నీ కూడా అదర్ ఎలవెన్సెస్ కింద వస్తాయి. అలాగే రెస్ట్, మనిషి కంటిన్యూగా వర్క్ చేయడం వల్ల ఫ్యాటిక్, దట్ ఈజ్ అలిసిపోతూ ఉంటాడు, సో వాడికి రెస్ట్ ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే లీడ్స్ టు హై ఎఫిషియన్సీ. వాడు చక్కగా 10 నిమిషాలు రెస్ట్ తర్వాత హ్యాపీగా వచ్చి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాడు. కొంతమందికి టీ కాఫీ, సో 10 నిమిషాల తర్వాత టీ కానీ కాఫీ కానీ తాగకపోతే వాళ్ళు ఉండలేరు. సో దాంతో మనకి ఆటోమేటిక్ ఇలాంటివన్నీ టైం స్టడీ వర్క్ మెజర్మెంట్లో మనకి ఇవన్నీ ప్రపోజ్ చేస్తాం అనమాట. బై సజెస్టింగ్ ఇన్సెంటివ్ టు ద గుడ్ వర్కర్స్. సపోజ్ ఒక మంచి వర్కర్ ఉన్నాడు, వాడు ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నాడు. టైం స్టడీలో మనం ఒక వర్క్ జాబ్ కంప్లీట్ చేయడానికి మనం 5 అవర్స్, ఒక యావరేజ్ వర్కర్ 5 అవర్స్ తీసుకున్నాడు అనుకుందాం. కానీ ఇంకో వర్కర్ వాడు ఎఫిషియెంట్ వర్కర్, ఆ ఎఫిషియెంట్ వర్కర్ దాదాపు ఓన్లీ 3 అవర్స్లోనే కంప్లీట్ చేశాడు అనుకోండి.
సో వాడికి మనం ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయాలి. లేకపోతే వాడు ఏం చేస్తాడు, వాడు ఇంకా ఎందుకు నేను ముందు చేసినా ఒకటే వెనక చేసినా ఒకటే అని వాడు మళ్ళీ బ్యాక్ అయిపోతాడు. కాబట్టి సో గుడ్ వర్కర్స్, ఎఫిషియెంట్ వర్కర్స్కి మనం ఇన్సెంటివ్స్ ప్రొడ్యూస్ చేయాలి. అలాగే నెవర్ ఎంకరేజింగ్ ద ఫాస్ట్ కంప్లీషన్ చేయడం వల్ల ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. ఇప్పుడు నేను ఇందాక అన్నాను 3 అవర్స్లో కంప్లీట్ చేస్తాను. వాడు ఎఫిషియెంట్ వర్కర్ అయితేనే వాడికి ఇన్సెంటివ్. సపోజ్ కొంతమంది ఎక్కువ చేస్తే ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి, ఇన్సెంటివ్స్ వస్తాయని ఇష్టం వచ్చినట్టు చేసేస్తే ఆటోమేటిక్గా దే ఆర్ వేస్టింగ్ మెటీరియల్, అలాగే మిషనరీ ఇదంతా వేస్ట్ చేస్తారు. అక్కడ మనం ఇంకోటి కూడా సో అందుగురించి గుడ్ వర్కర్ అన్నాను, ఎఫిషియెంట్ ప్లస్ వాడికి మంచి మోటివేషన్. సో అలాగే బై డిజైనింగ్ యాక్యురేట్ ప్రొడక్షన్ ప్లానింగ్, ఎప్పుడైతే మనకి ప్రొడక్షన్ ప్లానింగ్ ఇప్పుడు ఈ టైమ్స్ ఇవన్నీ ఎప్పుడైతే వచ్చి ఒక యాక్యురేట్ ప్రొడక్షన్ ప్లానింగ్ వస్తుంది. అలాగే టు క్యాల్కులేట్ ద కరెక్ట్ మ్యాన్ పవర్ ఫర్ ద వర్క్ టు సేమ్, అలాగే లేబర్ ఛార్జెస్. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ టైం ఎంత, ఈ వర్క్ చేయడానికి 5 అవర్స్ ఒక యావరేజ్ వర్కర్ తీసుకుంటున్నాడు. దానిలో హార్డ్షిప్ కానీ ఇదంతా అంతా చూసుకొని ఇంత వర్క్ ఉంది కాబట్టి వీడికి ఎంత రెస్ట్ అలవెన్సెస్ ఇవ్వాలి, ఎంత అదర్ అలవెన్సెస్ ఇవ్వాలి, ఇవన్నీ చూసుకొని వాడు 8 అవర్స్ కష్టపడుతున్నాడు. ఈ 8 అవర్స్కి మనం ఎంత మనీ మనం వాడికి శాలరీల కింద లేబర్ ఛార్జెస్ కింద మనం ఇవ్వాలి. ఇవన్నీ కూడా మనకి ఇందులో ఈ టైం స్టడీ వల్ల మనకి వస్తుందన్నమాట. సో ఐ థింక్ మనకి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సంబంధించి ఇంట్రడక్షన్ పూర్తయింది. సో మీరు మళ్ళీ ఒకసారి కంప్లీట్గా ఒకసారి చూడండి. సో ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. సో వెరీ వర్క్ స్టడీ, మనకి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రీ అంటే ఏంటి, ఇంజనీరింగ్ అంటే ఏంటి చేసుకున్నాం. అలాగే వర్క్ స్టడీకి సంబంధించి వర్క్ స్టడీ మెయిన్ బ్రాంచ్, దీనిలో మెథడ్ స్టడీ అని వర్క్ స్టడీ అన్నది చూసాం. మెథడ్ స్టడీలో బెస్ట్ మెథడ్స్, ఇది ఎఫెక్టివ్ టైం, సో హై ప్రొడక్టివిటీ. సో ఇవి రెండు కూడా మీరు జాగ్రత్తగా చూడండి. దీన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే ఈ ఇంట్రడక్షన్ మీకు క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్స్కి మీకు ఈజీగా అర్థం అవడానికి అవుతుంది. మనకి నెక్స్ట్ చాప్టర్లో మెథడ్ స్టడీ ఒకటి, ఆ తర్వాత చాప్టర్లో వర్క్ స్టడీ, వర్క్ మెజర్మెంట్ ఒకటి మనం చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ.